అందరికీ నమస్తే. ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. జయ బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. మొదటి ప్రశ్న, ప్రేమైన శ్రీ భగవాన్, నారాయణకు ముందు ఏముంది, అంతకుముందు ఏముంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. డియరెస్ట్ శ్రీ భగవాన్, వాట్ వాస్ దేర్ బిఫోర్ నారాయణ అండ్ వాట్ వాస్ దేర్ బిఫోర్ దట్? థ్యాంక్ యూ శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారి సమాధానము, మాకు ఇలాంటివి చాలా ప్రశ్నలు వచ్చాయి నారాయణ గురించి. నారాయణకు ముందు ఏముందని. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది నారాయణ అంటే ఏమిటి అని. నారాయణ అంటే మానవులందరినీ కలిపితే వచ్చినది. ఇది ఒక సమ్మిళిత ఆవిర్భావము, సైనర్జిక్ ఎమర్జెన్స్ అని చెప్తారు. అందరినీ కలిపితే వచ్చిన ఒక కొత్తది. దీని గురించి మళ్ళీ మాట్లాడతాను అని చెప్తూ ఉన్నారు. నారాయణకు ముందు ఏముంది అంటే విశ్వము. ప్రశ్న ఏమిటి? విశ్వంకు ముందు ఉంది ఏమిటి అని. శ్రీ భగవాన్ అంటున్నారు, ఈ ప్రశ్నని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వంకి ముందు ఏముంది అని అడుగుతున్నారు. అంటే మీరు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్నని అడుగుతున్నారు. విశ్వంకు ముందు ఏముంది అని. అయితే సమయము ఆరంభమైంది విశ్వంతోనే. ఈ స్పేస్ అని చెప్తూ ఉంటాము, ఆకాశము అని చెప్తాము. అది కూడా విశ్వంతోనే ఆరంభమైంది. విశ్వం ముందు సమయము లేదు, ఈ అంతరిక్షము లేదు. కనుక మీరొక శాస్త్రవేత్త అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? విశ్వం ముందు ఏముంది అంటే ఏమీ లేదు. శాస్త్రజ్ఞులు అట్లానే ఆలోచిస్తారు, ఏమీ లేదు అని. మీరొక తత్వవేత్త అనుకోండి. ఆ తత్వవేత్త చెప్తూ ఉంటారు, అక్కడ సమయము లేదు, అంతరిక్షము లేదు. ఏదుందో అది తెలియనిది, తెలుసుకోలేనిది. అది తత్వవేత్త యొక్క భావము. అదే కనుక మీరు ఒక ఆధ్యాత్మికవేత్త అనుకోండి, మిస్టిక్ అనుకోండి. రెండు రకాల అనుభవాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఒక ఆధ్యాత్మికవేత్త చెప్తారు, ఉన్నది అంతా అస్తిత్వమే, సత్ అని చెప్తారు. అదే ఉంది అని, అదే ఉనికిలో ఉంది. దానికి గతము లేదు, భవిష్యత్తు లేదు. అది వర్తమానంలో ఉంది అంతే. అదొక్కటే ఉంది, అదే అస్తిత్వము అని చెప్తారు. ఇది ఒక రకమైన ఆధ్యాత్మికవేత్త యొక్క అభిప్రాయము. ఇంకొక రకమైన ఆధ్యాత్మికవేత్త చెప్పచ్చు, అక్కడ ఉన్నది అంతా శూన్యమే, అక్కడ అస్తిత్వం అనేది లేదు. ఇట్లాగ వారు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు కనుక మతపరమైన వ్యక్తి అనుకోండి, మీరు చెప్తారు ఉన్నది అంతా కూడా దేవుడే అని చెప్తారు. దైవమే
ఉంది అని చెప్తారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఒక శాస్త్రవేత్త లేదా తత్వవేత్త లేదా ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మికవేత్త అయితే ఉన్నదంతా చైతన్యమే అని చెప్తారు, లేదా శూన్యమే అని చెప్తూ ఉంటారు, లేదా దైవమే అని ఒక మతపరమైన వ్యక్తి చెప్తారు. మీరు ఏ భావము తీసుకోవాలనుకుంటే లేదా ఏ అభిప్రాయం తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. అది మీ మీదే ఆధారపడి ఉంది. శ్రీ భగవాన్ అంటున్నారు, మన ధర్మ ఒక దృష్టికోణం నుంచి చూసినట్లయితే ఉన్నది అంతా కూడా నేను అని చెప్తారు. నేను అన్నది ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పెద్ద ఐ అని చెప్తారు. అదొక్కటే ఉంది. చిన్న ఐ అని చెప్తూ ఉంటాం. అది మనుషుల్లో నేను అన్న ఒక చిన్న భావము. మనుషుల్లో ఉన్న నేను అన్న భావము విభజన భావంతో కలిగి ఉంటుంది. శ్రీ భగవాన్ గారు చెప్తున్న క్యాపిటల్ ఐ మహా నేను అని చెప్తూ ఉన్నారు. అదొక్కటే ఉంది. అదే చైతన్యంతో ఉంది, లేదా అదే అస్తిత్వంతో ఉంది. అదొక్కటే ఉంది, ఇంకొకటేది లేదు. ఈ ఉన్నది ఒకటి కూడా ఈ స్పేస్ అండ్ టైంకి అతీతంగా ఉంది. అది వాస్తవంలో ఉంది అని చెప్పలేము, గతంలో ఉంది అని చెప్పలేము, భవిష్యత్తులో ఉంది అని చెప్పలేము. అది ఒక్కటే ఉంది. ఇది తనను తానుగా అది అనుభూతి చెందుతుంది. అది స్వచ్ఛమైన చైతన్యము లేదా ప్రారంభ చైతన్యము అని చెప్తూ ఉండొచ్చు. ఇది అందరి లోపల ఉంది. ఎప్పుడైతే మీరు నేను అన్న భావం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారో అప్పుడు కూడా ఇది ఉంది. ఇది ఒక్కటే ఉంది. ఇది ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఉంది, భవిష్యత్తులో ఉంది. అది నిరంతరము అది ఉంటూనే ఉంటుంది. దానికి ఇలాంటి విభజన అనేది లేదు. ఉన్నది వర్తమానమే. ఆ వర్తమానమే చైతన్యము. అది ఉంది. మీరు మరణించిన, మీరు జన్మించిన అది ఉంది. ఇది నిరంతరము మన యొక్క బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. జీవించున్నా ఉంటుంది, మరణించినా ఉంటుంది, భస్మం అయిపోయినా కూడా ఉంటుంది. ఇదే నేను ఐ అని చెప్తూ ఉన్నారు. అదొక్కటే ఉంది. ఇది ధర్మ యొక్క దృష్టికోణము అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. జయబలో జ్ఞానప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు రెండవ ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, ఒకరు ఎప్పుడు పరివర్తన చెందుతారు? డియర్ శ్రీ భగవాన్, వెన్ డస్ వన్ ట్రాన్స్ఫార్మ్? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ప్రపంచాన్ని చూసిన, ప్రపంచ చరిత్రని గమనించిన మనకెంతో మంది పరివర్తన చెందినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. ఇది ఎన్నో శతాబ్దాలుగా, దశాబ్దాలుగా జరుగుతూ వస్తుంది. ఎన్నో నాగరికతల్లో ప్రజలు ఎంతోమంది పరివర్తన చెందున్నారు. ఎన్నో సంస్కృతుల్లో ఇది జరిగింది. వివిధ కాలమాన పరిస్థితుల్లో జరిగింది. ఇప్పుడు జరిగిన వాళ్ళందరినీ మనం గమనించి చూసినట్లయితే వారు ఎలా పరివర్తన చెందారు అని మీరు గమనించి చూస్తే వారికి ఒక పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ లోపల ఆ పరివర్తన అనేది రావటం జరిగింది. ఎప్పుడైతే ఒక పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ వస్తుందో మీరు పరివర్తన చెందుతూ ఉంటారు. బుద్ధునికి పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. జీసస్ క్రైస్ట్కి పీక్ స్టేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవరైనా ఈ స్థాయి వ్యక్తుల్ని మీరు గమనించినట్లయితే వారికి పీక్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. కొంతమంది నరకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందున్నారు. కొంతమంది పరంకరుని జ్యోతిని దర్శించుకొని వచ్చున్నారు, వారు పరివర్తన చెందున్నారు. మరికొంతమంది పరంజ్యోతితో మాట్లాడి వచ్చున్నారు, వారు కూడా పరివర్తన చెందున్నారు. మరికొంతమంది మానవ జాతి యొక్క భవిష్యత్తును చూస్తున్నారు, వారిలో పరివర్తన వచ్చింది. మరికొంతమంది వారు ఈ భూలోకంలో ఏం చేయాలి అన్నది వారు స్వధర్మాన్ని చూసినప్పుడు వారు కూడా పరివర్తన చెందున్నారు. ఏదైనా మీకు సంభవించవచ్చు, లేదా అన్నీ కూడా సంభవించవచ్చు, లేదా కొన్ని మటుకు మీకు జరగచ్చు. అప్పుడు మీరు పరివర్తన చెందుతూ ఉంటారు. ఏదో ఒకటి జరిగినప్పుడే పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ప్రయత్నం వల్ల మీరు పరివర్తన చెందలేరు.
పరివర్తన అనేది ఒక సంభవము. మీరు మొండివాళ్ళు అవ్వచ్చు, మూర్ఖులు అవ్వచ్చు, మీరు కూడా పరివర్తన చెందచ్చు. మరికొంతమంది ముని ఋషుల్లాగా వారి యొక్క ప్రవర్తన ఉండొచ్చు, వారికి పరివర్తన రాకపోయి ఉండొచ్చు. పరివర్తన అనేది సంభవము. అది ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నా చేయకపోతున్నా కూడా జరగచ్చు. ఇది సంభవము, ఇది జరుగుతుంది. మీరు ఏమీ చేయకపోతున్నా జరగచ్చు, ఏదైనా చేస్తున్నప్పుడు కూడా జరగచ్చు. ఇది జరగడానికి విశ్వం అంతా మీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఎవరిని పరివర్తన చేయాలి, ఎవరు పరివర్తన చెందకూడదు అన్నది విశ్వం అంతా గమనిస్తూ ఉంటుంది. పరివర్తన చెందేదానికి కీలకమైన అంశాలు ఇప్పుడు చెప్పుకుందాము. చాలా తొందరగా, వేగవంతంగా, ఒక నాటకీయంగా పరివర్తన అనేది ఒక పీక్ స్టేట్ అనుభవం వచ్చినప్పుడే జరుగుతూ ఉంటుంది. వాస్తవ అనుభవంలోకి వెళ్ళినప్పుడు శక్తివంతమైన పరివర్తన సంభవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పరంకరణ్ జ్యోతిని లేదా పరంజ్యోతిని మీరు దర్శించుకున్నప్పుడు, సంభాషించినప్పుడు ఆ పరివర్తన అనేది శాశ్వతంగా ఉంటుంది. లేదా అకస్మాత్తుగా మీ జీవిత గమ్యం ఇది, లక్ష్యము ఇది అని మీరు గుర్తించినప్పుడు కూడా పరివర్తన జరిగిపోతూ ఉంటుంది అని శ్రీ భగవాన్ దీనికి బదులిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ధర్మాలో దేని మీద మేము దృష్టిని నిలపాలి అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు పరంజ్యోతి కనుగొనే దాని మీద మీరు దృష్టి నిలపాలి. పరంజ్యోతి అనేది మీకు ఒక నమ్మకంగా ఉండాలి. పరంజ్యోతిని తెలుసుకోవడము ఇంకొకటి, నమ్మడం ఒకటి, తెలుసుకోవటము ఒకటి అని చెప్తూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు నమ్మారని, స్నేహితులు నమ్మారని, బంధువులు నమ్మారని, భార్యాభర్త నమ్మేవారని మీరు నమ్మటం కాదు. అది కొంతవరకు నమ్మకంగానే ఉంటుంది. అయితే మీకు పరంజ్యోతి మీద ఒక ప్రత్యక్ష అనుభవం అనేది ఉండాలి. ప్రత్యక్షంగా పరంజ్యోతిని చూడాలి, పరంజ్యోతిని మీరు ఫీల్ అవ్వాలి. ఇది మీరు జీవించి ఉండగానే సాధ్యమవుతుంటుంది. పరంజ్యోతిలోకి మీరు ప్రయాణము చేయొచ్చు. మీరు ఇతర లోకాల్లోకి వెళ్ళి పరంజ్యోతిని దర్శించుకోవచ్చు. అక్కడ పరంజ్యోతి నిరంతరము వ్యాపిస్తున్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు. అక్కడ పరంజ్యోతి యొక్క ప్రేమని మీరు అనుభూతి చెందుతారు. అటువంటి ప్రేమను మీరు భూలోకంలో పొంది ఉండరు. అంతేకాకుండా ఎన్నో విషయాలు మీకు పరంజ్యోతి వెల్లడి చేస్తూ ఉంటారు. పరంజ్యోతిని దర్శించుకోవటం అంటే ఎన్నో విషయాలు మీకు అవగతమవుతూ ఉంటాయి. మీకు ఈ విషయం గురించి ఒక విస్తారమైన భావం అనేది మీకు కలుగుతూ ఉంటుంది. మీరు ఏదైతే విశ్వం ఇలా ఉంటుంది అనుకుంటారో ఆ అనుభవం తర్వాత విశ్వం గురించి కొత్త కొత్త సంగతుల్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు ఈ విశ్వం గురించి ఏమైతే తెలుసుకున్నారో అవన్నీ కూడా మీరు విడిచిపెట్టేస్తారు. అవన్నిటిని దాటుకొని కొత్త విషయాల్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ వాస్తవము లేదా సత్యము అనేది ఏదీ లేదు అని తెలుసుకుంటూ ఉంటారు. మీకు ఏదైతే తెలుసో, ఏదైతే తెలియదో అది వాస్తవంతో ఎటువంటి సంబంధం లేనట్టుగా మీరు చూస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు మీరు పూర్తిగా పరివర్తన చెందుతూ ఉంటారు. మీరు ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని, ఈ భూలోకాన్ని చూసినప్పుడు మీకున్న అనుభవము ఏదైతే ఉందో దానికి విరుద్ధమైన అనుభవము మీకు కలుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే పరంజ్యోతితో మీరు ముఖాముఖి వచ్చినప్పుడు, పరంజ్యోతిని మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందినప్పుడు, ఒక నమ్మకంగా కాదు, ప్రత్యక్ష అనుభవంతో మీకు ఇది జరగాలి. నమ్మకము కొంతవరకు అవసరము, కానీ ప్రత్యక్షంగా కనుగోవటం అనేది అత్యంత ముఖ్యమైనది అని చెప్తూ ఉన్నారు. రెండవ అంశము టీచింగ్స్ని మీరు ఒక స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఒక స్థాయిలో మీరు మేధస్సుతోని టీచింగ్స్ని అవగాహన చేసుకోవచ్చు. అయితే మీరు ప్రత్యక్షంగా ఈ టీచింగ్స్ ఎలా పనిచేస్తున్నాయని కనుగోవాలి. అది మీకు అనుభవపూర్వకంగా జరగాలి. ఈ టీచింగ్ అనేది ఎలా పనిచేస్తూ ఉండాలి, ఇది తర్వాతది అంశము అని చెప్తూ ఉన్నారు. టీచింగ్ని అర్థం చేసుకోవటము, తర్వాత దాన్ని అనుభూతి చెందటము, ఈ రెండు మీకు జరగాలి. ఈ అనుభవం జరుగుతూ ఉన్నప్పుడు మీ హృదయం కూడా దీంట్లో
భాగమవుతుంది. అప్పుడు టీచింగ్స్ యొక్క వాస్తవ అర్థం ఏంటన్నది మీకు అర్థమవుతుంది, బోధపడుతుంది. టీచింగ్ మీ మీద ఎలా పనిచేస్తుంది అన్నది మీరు తెలుసుకుంటూ ఉంటారు. మనము ఉదాహరణకి వినటం గురించి చెప్తూ ఉంటాము. వినటం అనేది ఏంటా అన్నది మీకు వాస్తవంగా తెలుస్తుంది, దాన్ని చూస్తారు. మీరు భార్యాభర్తల మధ్యన సంఘర్షణ చేస్తూ ఉన్నారు, పోట్లాడుకుంటూ ఉన్నారు. మీరు వినటం అనేది ఆరంభించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పరివర్తన చెందుతూ ఉంటారు. మీరు కనుగొంటారు ఈ టీచింగ్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మీరు చూస్తారు. ఇక్కడ సీయింగ్ అని చెప్తూ ఉన్నాం, చూడటమే. అంటే అక్కడ ఎటువంటి వ్యాఖ్యానము చేయరు, అక్కడ ఎటువంటి అర్థాన్ని ఇవ్వరు, ఎటువంటి తీర్పుని ఇవ్వరు. కానీ మీ మనసు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు, అది నిరంతరము ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇది మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నప్పుడు మీరు ఆ మనసు నుంచి విముక్తులైపోతూ ఉంటారు. ఇది టీచింగ్గా కాకుండా అనుభవపూర్వకంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా చాలామంది ఈ టీచింగ్స్ యొక్క వాస్తవికతను అనుభూతి చెందుతున్నారు, వాటి నుంచి వారు ఫ్రీ అవుతూ ఉన్నారు. ఈ రకంగా టీచింగ్స్ అనేవి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, కనుగోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మూడో విషయము సంఘము అని చెప్తున్నారు. మన సంఘము 81,000 మందితో ఉండాలి. ఇది మీరందరూ. ఈ 81,000 మంది ప్రతి ఒక్కరు కూడా పరివర్తన చెందాలి. దానికే మీరు పని చేయాలి. మీరు ప్రజలను తీసుకొని రావాలి, అప్పుడు వారి మీద పని చేయాలి. 81,000 మంది పరివర్తన చెందాలి. అప్పుడు మానవ జాతిని పరివర్తన చేసేందుకు వారికి శక్తి అనేది వస్తుంది. ఈ 81,000 మంది పరివర్తన చెందిన వ్యక్తుల ద్వారా చాలా ఆధ్యాత్మిక శక్తి అనేది మనం పొందుతూ ఉంటాము. దానివల్ల మనము మానవ జాతిని మార్చగలము. మనము ఇతర ధర్మాలతో పోల్చినప్పుడు మన ధర్మంలో ఎలా ఉంది స్ట్రక్చర్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. బౌద్ధ మతం చూసుకున్నట్లయితే అక్కడ బుద్ధుడు ఉన్నాడు, మన దగ్గర పరంజ్యోతి ఉంది. మన దగ్గర ధర్మ ఉంది, అవే టీచింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ధర్మ టీచింగ్స్ ఉన్నాయి. మనకి సంఘం ఉంది, వాళ్ళకి కూడా ఒక సంఘం ఉంది. సో ఇక్కడ ఈ 3 విషయాల మీద మీరు ఫోకస్ చేయాలి. పరంజ్యోతి, టీచింగ్స్, సంఘ, ఈ 3 కూడా మనకి చాలా ముఖ్యము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. 4వ ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, చైతన్యం అంటే ఏమిటి? డియర్ శ్రీ భగవాన్, వాట్ ఈస్ కాన్షియస్నెస్? దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మనము ఐ అనే దాని గురించి మాట్లాడుతున్నాము. అదొక్కటే ఉంది, ఇంకొకటి లేదు. చిన్న ఐ, నేను అన్నది విభజన తత్వంతో కలిగి ఉంటుంది. కానీ పెద్ద ఐ అట్లాగా ఉండదు, ఎందుకంటే అదొక్కటే ఉంటుంది. దాన్ని ఎవరు తాకలేరు, అదొక్కటే ఉంది. అదే స్వచ్ఛమైన చైతన్యము. దీన్నే మనము అద్వైత భాషలో చెప్పాలి అంటే బ్రహ్మము లేదా బ్రహ్మన్ అని చెప్తూ ఉంటారు. అది స్వచ్ఛమైన చైతన్యము, అదే అన్ని రూపాలుగా వ్యక్తమవుతూ ఉంది. శ్రీ భగవాన్ అంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పారో దాంతో మేము ఏకీభవిస్తూ ఉన్నాము. దానికి మాకు ఎటువంటి తేడా లేదు. వారు కూడా అదే బోధిస్తూ వచ్చున్నారు. ఆ బ్రహ్మం ఒక్కటే ఉంది, ఇంకొకటి లేదు. మీరు పడుకున్నా, మేల్కొనున్నా, కలగంటున్నా అదొక్కటే ఉంది. మీరు జీవించున్నా, మరణించున్నా ఐ అనేదే ఉంది, బ్రహ్మం అనేదే ఉంది. మీరు స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, దేవలోకంలో ఉన్నా, ఏ ఇతర లోకంలో ఉన్నా ఉన్నది ఐ, బ్రహ్మం ఒక్కటే. అదొక్కటే ఉంది, అదే స్వచ్ఛమైన చైతన్యము. ఇక్కడ మనం చెప్పేదే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పినది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ వచ్చున్నారు. తర్వాతది 5వ ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, కొంతమందికి పరంజ్యోతి సహాయము ఎందుకు లభించదు? డియర్ శ్రీ భగవాన్, వై ఈజ్ దట్ సమ్ పీపుల్ డు నాట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ పరంజ్యోతి? దానికి శ్రీ భగవాన్ సమాధానము, ముఖ్యంగా పరంజ్యోతి నుంచి అనుగ్రహం పొందాలి అంటే ఒక భావంతో కూడిన బంధం ఉండాలి. ఆ బంధం అనేది చాలా ముఖ్యము. మీకు ఎప్పుడైతే బంధం అనేది ఉంటుందో
అది తండ్రిగా, తల్లిగా, సోదరుడిగా, సహోదరిగా, స్నేహితుడిగా లేదా ఏ ఇతర బాంధవ్యమైనా సరే, బాంధవ్యం అనేది చాలా ముఖ్యము. ఉదాహరణకి ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నారు, వారు మీ బంధువులు అనుకోండి. మీరు నేరుగా వెళ్ళి మీరు సహాయం అడుగుతారు, వారు మీకు సహాయం చేస్తారు. ఒకవేళ మీకు వారికి ఎటువంటి బాంధవ్యం లేదనుకోండి, వారు మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. అలాగే పరంజ్యోతి కూడా పనిచేస్తూ ఉంటారు. మీరు పరంజ్యోతిని కేవలం జ్యోతి 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 అని మీరు పిలుస్తున్నట్లయితే ఏమీ జరగదు. మీకు బాంధవ్యం అనేది ఉండాలి. ఆ జ్యోతి మీకు తండ్రిగా, తల్లిగా, సోదరునిగా, సహోదరిగా, స్నేహితుడిగా, శత్రువుగా కూడా ఉండొచ్చు. అది ఏదైనా పర్వాలేదు, కానీ మీకు బాంధవ్యం అనేది ఉండాలి. ఇది అశాశ్వతమైన ఒక బాంధవ్యం లాగా ఉండాలి. అప్పుడు మీరేం అడిగితే అది లభిస్తూ ఉంటుంది. పరంజ్యోతి కొన్నిసార్లు మీకు ఏ బాంధవ్యం లేకుండా కూడా ఇస్తూ ఉంటుంది. పరంజ్యోతి మీ దగ్గర నుంచి భవిష్యత్తులో బాంధవ్యం వస్తుందన్న ఆశతోని మీకు సహాయం చేస్తూ ఉంటుంది. బాంధవ్యం అనేది మీరు ఏర్పరచుకోవాలి. ఎందుకు బాంధవ్యము అనేది వేరొక కథ, కానీ మీరు బాంధవ్యం అనేది ఏర్పరచుకోవాలి. ప్రజలకి ఎన్నో మహిమలు జరుగుతూ ఉంటాయి, మహా అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ అద్భుతాలు అనేవి బంధం మీద ఆధారపడి ఉంటాయి. చాలా గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ పరంజ్యోతి మీతో ఒక మనిషిలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ మనిషిగా కాకుండా ఒక పులిలాగో, సింహంలాగా మీతో ఉంటే మీరు పరంజ్యోతితో బంధం అనేది ఏర్పరచుకోలేరు. పరంజ్యోతి మీతో మనిషిలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. అందువల్లే మేము నిరంతరము చెప్తూ ఉన్నాము, బంధం ఏర్పరచుకోండి. ఆ బంధం పెరిగేదానికే ఎన్నో మహిమల్ని మీకు తెలియచేస్తూ ఉంటాము. ఈ మహిమలు ఎన్నో ఉన్నాయి. ఇవి వింటూ ఉన్నప్పుడు మీకు పరంజ్యోతికి మధ్యన బంధం అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నారనుకోండి, మీకు నెమ్మదిగా వారితో అటాచ్మెంట్ అనేది కలుగుతూ ఉంటుంది. ఒక రకమైన బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరు గమనించి చూసినట్లయితే భక్తులు అనేవాళ్ళు ఎన్నో మహిమలు చేస్తూ ఉంటారు. భక్తులు కాని వాళ్ళకి మహిమలు చేయలేరు. వాళ్ళు కొన్ని రకాల సిద్ధులను ఉపయోగిస్తూ ఉంటారు. మహిమలు మటుకు వారు చేయలేరు. భక్తులు ఒక ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద మహిమలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు బంధం అనేది పెంచుకోవాలి. ఎప్పుడైతే పరంజ్యోతిని మీరు ఇతర లోకాల్లో దర్శించుకుంటారో బంధం అనేది అద్భుతంగా ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తూ శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానము ముగించున్నారు. తర్వాత ప్రశ్నకి వెళ్తాము. పాదప్రణామంలో శ్రీ భగవాన్ 2024 నవరాత్రి హోమాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరియు ఈ హోమంలో శ్రీ అమ్మా భగవాన్ ప్రసాదించే ప్రత్యేక వరాలు ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా తెలియచేస్తున్నారు. ప్రతి హోమంలోని గత సంవత్సరంలో ఏమైతే వరాలు అందించున్నామో అవి అందిస్తూ ఉంటాము. దాంతో పాటుగా మరికొంత మీకు ఆ హోమంలో వరంగా అందిస్తూ ఉంటాము. ఈసారి ఈ నవరాత్రి హోమాల్లో మీకు జీవితంతో ప్రవహించే ఒక వరాన్ని అందించబోతున్నాము. మీతో సమస్య ఏమిటంటే మీరు జీవితంతో కలిసి ప్రవహించటం లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జీవితము మిమ్మల్ని రూపొందిస్తూ ఉంటుంది. మీరు జీవితానికి ఒక ఆకృతి ఇవ్వడం అనేది జరగదు. మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమని? మీరు జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మలుచుకుంటున్నారని. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితము మిమ్మల్ని మలుస్తూ ఉంది. అది ఒక భిక్షగాడిగా ఉండాలా, రాజుగా ఉండాలా అన్నది నిర్ణయిస్తూ ఉంటుంది. మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దానితో కలిసి ప్రవహించటము. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు పొరపాటున అర్థం చేసుకున్నట్లయితే ఏ పని చేయకుండా సోమరిగా లేదా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. దాని గురించి మనము మాట్లాడటం లేదు. ఉదాహరణకి మీరు యూత్ అనుకోండి, యవ్వనంలో ఉన్న యూత్ అనుకోండి, మీరు ప్రేమలో పడ్డారో అబ్బాయితోనో అమ్మాయితోనో, అప్పుడు మీరేం చేయాలి?
ఆ అమ్మాయి లేదా అబ్బాయి యొక్క ప్రేమను పొందేదానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి. చివరికి పెళ్లి చేసుకుంటారు. ఇది మీరు చేయాలి. అంతేగాని సోమరిగా కూర్చుంటూ ఏ పని చేయకుండా ఉండడం గురించి కాదు. అప్పుడు అది జరగకపోవచ్చు. అమ్మాయి మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు, లేదా అబ్బాయి మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు. ఒకవేళ ప్రేమించిన మీ ఇద్దరికీ పెళ్ళి అవ్వకపోవచ్చు. అది బహుశా జీవితము నిర్ణయించి ఉంటుంది. ఒకవేళ ప్రేమలో పడకపోవచ్చు, లేదా ప్రేమలో పడి ఉండొచ్చు. ప్రేమలో పడిన తర్వాత పెళ్ళి కాకుండా ఉండకపోవచ్చు, పెళ్ళి అవుతూ ఉండొచ్చు. ఏదైనా జరిగినప్పుడు మీరు దాన్ని స్వీకరించాలి. ఎటువంటి నిరోధం లేకుండా, అంటే ప్రతిఘటించకుండా మీరు దాన్ని స్వీకరించాలి. సంతోషంగా స్వీకరించాలి. కృతజ్ఞతతో ఉండాలి. ఇది నాకు జరిగింది. అమ్మాయి లేదా అబ్బాయి నాకు జీవితంలో ఉద్దేశించిన వాళ్ళు కాదు, ఇదే నా జీవితానికి అని మీరు అంగీకరించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొక ఉదాహరణ చూద్దాము. మీరు ధనవంతులు అవ్వాలని అనుకున్నారు. మీరు దాని గురించి చాలా కష్టపడాలి. మీరు మీ ప్రణాళికలు రచించుకోవాలి. ధనవంతులు అయ్యే దాని గురించి అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకునేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మీరు ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారు, కానీ మీరు ధనవంతులు అవ్వలేదు. మీరు ఒక బికారిగా ఉండిపోయారు, బీదవాళ్ళలాగా ఉండిపోయారు. జీవితంలో అన్నీ కోల్పోయి ఉన్నారు. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. రిస్క్ చేసుకొని అన్నీ చేసి పడిపోతూ ఉంటారు, లేదా ఒక చిన్న తప్పు చేస్తారు, కింద పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? అవును, ఇప్పుడు మీరు బీదవాళ్ళగానే ఉండిపోయి ఉన్నారు. ఒకప్పుడు మీరు కార్లో వెళ్తూ ఉండేవారు, ఇప్పుడు అదే కారుకి మీరు డ్రైవర్గా ఉన్నారు. దీన్ని మీరు అంగీకరించాలి, సంతోషంగా అంగీకరించాలి. ఎటువంటి ప్రతి ఘటన లేకుండా లోపల దాన్ని అంగీకరించాలి. అప్పుడు మనం చెప్తాము జీవితంతో మీరు కలిసి ప్రవహిస్తున్నారని. మీ జీవితము మిమ్మల్ని డ్రైవర్ అవ్వాలని నిర్ణయించి ఉంటుంది. అదే మీ యొక్క విధి అనుకోండి, అదే మీకు జరుగుతూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఊరి పేరు చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఇది మన దక్షిణ భారతదేశంలో ఒక ఊరిది. ఇక్కడ చాలా దుకాణాలు ఉంటాయి. చాలా దుకాణాల్లో మీరు ఒక మనిషి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటూ ఉంటారు, లేదా అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యక్తే ఆ దుకాణానికి ఒకప్పుడు ఓనరు. ఇప్పుడు గతంలో తన దగ్గర పనిచేసిన వ్యక్తి కిందే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఏదో ఒక మోసం చేసి ఉంటారు ఆలయాల్లో. దానివల్ల ఇట్లాగా అయిపోయినారు. దానివల్ల వాళ్ళకి ఒక శిక్ష అనేది పడింది. జీవితము ఇట్లాగా రివర్స్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకప్పుడు యజమాని, అదే స్థలంలో మీరు ఇప్పుడు పనివాళ్ళుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఆ వ్యక్తికి టీచింగ్ ఏంటి అంటే, అవును నేను ఒకప్పుడు యజమాని, కానీ ఇప్పుడు పనివాడిని. నా పనివాడు నా యజమాని. ఇది సంతోషంగా అంగీకరించాలి. లోపల ఎటువంటి ప్రతిఘటన అనేది ఉండకూడదు. అప్పుడు జీవితంతో కలిసి ప్రవహిస్తూ ఉన్నారు. జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, సాధించుకోవడానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు. కానీ చివరికి ఎన్నో కారణాల వల్ల జీవితము నిర్ణయించింది ఈ విధంగా మీకు జరగాలి అని. ఏదైతే మీకు జరిగిందో దాంతో మీరు ఉండాలి. దాన్ని మీరు స్వీకరించాలి, సంతోషంగా స్వీకరించాలి. నా జీవితము నాకు ఇది ఇచ్చింది అని. అదేవిధంగా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి మీకు ఒక ప్రమాదం జరిగింది, కాలు విరిగింది. కాలు సరిచేసుకునేదానికి మీరు అన్ని రకాలుగా ప్రయత్నించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి. అయితే మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. మీ కాళ్ళు మీకు పోయింది. ఎంత ప్రయత్నం చేసినా మీ కాలు తిరిగి రాలేదు. అప్పుడు మీరు అంతరంగంలో అంగీకరించగలగాలి, అవును నా కాలు పోయింది, ఇది నాకు జీవితం ఇచ్చింది. మీరు ఒక్క కాలుతోని జీవించటం అనేది నేర్చుకోవాలి. ఒక్క కాలుతో జీవిస్తూ ఉండాలి. ఇది జీవితంతో కలిసి ప్రవహించటము. మీరేం చేస్తున్నారు అంటే, మీరు జీవితంలో జరిగే ప్రతి దానిని కూడా మీరు నిరోధిస్తూ ఉన్నారు. ప్రతిదానికి మీరు పోట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మీరు జీవించడానికి ఉద్దేశింపబడలేదు. మీకు లభించవచ్చు, లభించకపోవచ్చు. మీరు
ఒక భిక్షగాడిగా ఉండొచ్చు, లేదా కోటీశ్వరుడిగా ఉండొచ్చు. మిమ్మల్ని జీవితము కిందకి మీదకి తీసుకువెళ్తూ ఉండొచ్చు. ఇదే మనకి వైకుంఠపాళి ఆటలోని నేర్పిస్తూ ఉంటారు. మన భారతీయులందరికీ తెలిసిన ఆట ఇది. నిచ్చెన వచ్చినప్పుడు మీదకి వెక్కుతూ ఉంటారు, పాము వచ్చినప్పుడు కిందకి దిగుతూ ఉంటారు, మళ్ళీ నిచ్చెన వచ్చినప్పుడు మీదకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ పాము వస్తే కిందకు వస్తూ ఉంటారు. ఇదే జీవితము. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఈ వైకుంఠపాళి ఆటని ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఆటలోని పాము మిమ్మల్ని మింగేస్తుంది, మళ్ళీ ఆటని కొనసాగిస్తూ ఉంటారు. నిచ్చెన ద్వారా మీదకి ఎక్కుతారు, ఇంకా ఆట ఆడుతూనే ఉంటారు. మీ జీవితంలో మీ హుందాతనాన్ని కాపాడుతూ ఉండాలి. కృతజ్ఞత చెప్పుకోవాలి జీవితానికి. మళ్ళీ మీరు మీదకి వెళ్తారు. పాము మింగేసినప్పుడు అదే ఆనందంగా కిందకు వచ్చేస్తూ ఉంటారు. ఇదే జీవితంతో కలిసి ప్రవహించటము. ఇది మీకు అందించాలి. ఈ యొక్క నైపుణ్యము మీరు పొందాలి అని ఈ హోమాలో సంకల్పం తీసుకుందాము. ఇది మీకు లభించిన తర్వాత ఇంకా మీకు మరింత నేర్పిస్తూ ఉంటాము. వైకుంఠపాళి ఆటను ఆడటము మీరు నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు జీవించాలి అని ఈ ప్రశ్నకి బదిలిస్తూ సమాధానాన్ని శ్రీ భగవాన్ ముగించున్నారు. జై బోలో జ్ఞానప్రదా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. 7వ ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, దయచేసి ఈ బోధనని వివరించండి. నిజమేమిటన్నది మీపై ఆధారపడి ఉంటుంది. ప్రియమైన శ్రీ భగవాన్కి ధన్యవాదములు. దానికి శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానము, ఉదాహరణకి అక్కడ చెట్టు ఉంది అనుకోండి. నేను ఎప్పుడు చెట్టు గురించే ఉదాహరిస్తూ ఉంటాను. మీరు ఉన్నారు, మీరు చెట్టును చూస్తూ ఉన్నారు. మీ పక్కన కప్ప ఉంది, చాలా పెద్ద కప్ప ఉంది. ఆ కప్ప కూడా చెట్టును చూస్తుంది. మీరు చెట్టును చూసే విధానము, కప్ప చెట్టును చూసే విధానము రెండు చాలా తేడాగా ఉంటాయి. ఎందుకంటే మీ కళ్ళు వేరుగా ఉన్నాయి, కప్ప కళ్ళు వేరుగా ఉన్నాయి. మీ మెదడు వేరేగా పనిచేస్తుంది, కప్ప మెదడు వేరుగా పనిచేస్తుంది. రెండు సమానం కాదు. కప్ప తర్వాత మీకు ఒక పులి ఉంది అనుకోండి. పులి కూడా చెట్టును చూస్తుంది. పులి మెదడు వేరుగా ఉంది, దాని కళ్ళు వేరుగా ఉన్నాయి, దాని యొక్క ఇంద్రియాలు చాలా వేరుగా పనిచేస్తూ ఉన్నాయి. పులి పక్కన ఒక పక్షి ఉంది అనుకోండి. పక్షి చెట్టుని వేరొక రకంగా చూస్తూ ఉంది. ఉదాహరణకి మీరు ఒక చేపని ఒక బాటిల్లో తీసుకువెళ్ళారు. ఆ చేప చెట్టుని చూస్తుంది, అది చూసే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతున్నా, ఏం చూస్తున్నా చూసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా పరిశీలకుడిపై ఆధారపడి ఉంటుంది. మనకిక్కడ చూసే వ్యక్తి పరిశీలకుడు ఉన్నాడు, చూడటం అనే విధానం ఉంది, చూడదగిన వస్తువు ఉంది. ఇక్కడ చూడదగిన వస్తువు చెట్టు, మీరు పరిశీలకుడు, చూస్తూ ఉన్నారు, చూసే విధానం ఉంది. ఈ మూడు ఉన్నాయి. చూడటంలో మీ కన్ను, మీ మెదడు ఇవన్నీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇది మీకు ఒకలాగా అమరి ఉన్నాయి, కప్పకి ఇంకొకలాగా అమర్చి ఉన్నాయి, పురికి ఇంకొక రకంగా అమర్చి ఉన్నది, పక్షికి ఇంకొక రకంగా ఉంది, చేపకి ఇంకొక రకంగా ఉంది. అందువలన అందరికీ వేరువేరుగా ఈ చెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చెట్టు అంటే ఏమిటి ఎవరికి వాస్తవంగా తెలీదు. మీకు ఏం తెలుసు? మీరు చూస్తున్నదే తెలుసు. అదే మీ సత్యము. నిజమైన సత్యం అంటే ఏంటి ఎవరికి తెలుసు? అక్కడ ఏదో ఉండి ఉండొచ్చు, అదేదో ఉందో మనకి తెలీదు. అందువల్ల మనకి సత్యం ఏమిటా అన్నది తెలీదు. మీకు ఏదైతే ఉందో అదే మీ సత్యము, అంతే. ఇది మీరు తెలుసుకోవాలి. ఈ టీచింగ్ కనుక మీకు అర్థమైనట్లయితే మీ బాంధవ్యాల్లో మీరు చాలా సరళంగా ఉంటారు. మీరు అప్పటి నుంచి ఇదే సత్యము అని చెప్పడం అనేది ఉండదు. నేనే సరైన వాణ్ణి అని చెప్పడం అనేది ఉండదు. ఈ పిచ్చి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలాగా మనము ఒక క్షణంలో అన్ని కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ప్రజలకి తెలియట్లేదు ఇతరులతో కలిసి ఎలా ప్రవహించడం అనేది. ప్రతిసారి కూడా అవతల వ్యక్తిని మభ్యపెడుతూ ఉంటారు, మార్చాలని చూస్తూ ఉంటారు, లేదా ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటారు. మీరు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో
దానినే చూసేదానికి మీరు నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అనవసరము. మీరు ఇతరులని ఎలా ఉన్నారో అలా ఉండనివ్వటం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇతరులని రిపేర్ చేయాలని చూస్తూ ఉన్నారు, డామినేట్ చేయాలని చూస్తూ ఉన్నారు. పక్క వాళ్ళ దృష్టిలో మీకు ఒక గుర్తింపు ఉండాలని చూస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి దాన్ని కూడా మీరు మభ్యపెడుతూ ఉన్నారు. ఇతరులు ఎలా ఉన్నారో వారిని మీరు ఉండనివ్వటం లేదు. మీకు వాస్తవానికి చెట్టు ఎలా ఉందో కూడా మీకు తెలియదు. మీరు ఇతరులు ఎలా ఉన్నారో కూడా మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, నిర్బంధనాలు ఇవన్నీ మీరు అవతల వ్యక్తిని చూసే విధానంలో వస్తూ ఉన్నాయి. అందువల్ల అవతల వ్యక్తి ఎలా ఉన్నారో మీకు తెలియదు. ఉత్తమమైనది ఏమిటి అంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నారో వారిని అలా ఉండనివ్వటము. కానీ మీరు అట్లా చేయటం లేదు. మీరు పక్క వ్యక్తి ఎలా ఉండాలని మీరు నిర్ణయిస్తూ ఉన్నారు, ఇట్లా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడే ఆ సమస్య అంతా. సో టీచింగ్ ఏంటి? వాట్ ఈజ్ ట్రూత్ డిపెండ్స్ ఆన్ యూ. నిర్దిష్టమైన సత్యం అనేది ఏమిటి లేదు, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నిర్దిష్టంగా ఇలాగే ఉండాలి అన్న తత్వము వెళ్ళిపోవాలి. ఈ విశ్వంలో ఈ నిర్దిష్టత్వానికి ఒక స్థానమే లేదు. కొంతమందికి హిందూ మతము నప్పుతుంది, మరికొంతమందికి ఇస్లాం మతము, మరికొంతమందికి క్రిస్టియానిటీ, మరికొంతమందికి బుద్ధిజము. ప్రజలకి ఏం ఎంచుకోవాలో అన్నది స్వేచ్ఛ అనేది ఉండాలి అని చెప్తూ శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులు ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మన ధర్మము ప్రోగ్రామ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. మరి శ్రీ భగవాన్ దీనినే తలరాత లేదా విధి అని సంబోధిస్తున్నారా? మేము ధర్మంలో ఎప్పుడూ తలరాత విధి అన్న పదాన్ని వినలేదు. ఎందువల్ల శ్రీ భగవాన్ అని అడుగుతూ వస్తున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మనము సాధారణంగా ప్రోగ్రామ్ అనే పదాన్ని వాడుతూ ఉంటాము. చాలా తక్కువ సమయాల్లోనే విధిరాత లేదా గమ్యము అని చెప్తూ ఉంటాము. ప్రోగ్రామ్ అనే పదాన్ని ఈ రెండిటికి మనము అన్వయిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది కొంచెము శాస్త్రీయంగా ఉంటుంది అంటున్నారు. మన జీవితాన్ని చూసినట్లయితే ఇది ప్రోగ్రామ్స్ వల్ల నియంత్రించబడుతూ ఉంటుంది. మనము ప్రోగ్రామ్స్ అనేవి తల్లి గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి ఆరంభమవుతూ ఉంటుంది. మీరు ఎలాగా గర్భధారణ చేయబడ్డారు, తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఏం జరిగింది, ప్రసవం జరిగినప్పుడు ఏం జరిగింది, ప్రసవం అయిన తర్వాత 6 గంటల పాటు ఏం జరిగింది, 6 గంటల నుంచి 6 సంవత్సరాల వరకు ఏం జరిగింది, ఇవన్నిటిని మనము కలిపి డెస్టినీ లేదా విధి అని సంబోధిస్తూ ఉంటాము. అంతే. ఈ విధి అన్నది మీ తల్లిదండ్రులు మీకు కలిగించింది అని చెప్పచ్చు. దీని తర్వాత మరికొంత ఉంది. ఆ ప్రోగ్రామ్స్లో ఏ సమయంలో మీరు పుట్టారు, గ్రహాల యొక్క స్థితి ఏమిటి, సోలార్ ప్రోగ్రామ్ ఏంటి, నక్షత్ర మండలాల ప్రోగ్రాము, వాటి నుంచి వచ్చే శక్తి, ఇవన్నీ నిరంతరం మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇది మనము తలరాత, ఫేట్ అని చెప్తూ ఉంటాము. వీటి మీద మనకి నియంత్రణ అనేది లేదు. గ్రహాలు ఎలా కదులుతున్నాయి, ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, మనము వాటిని నియంత్రించలేము. సో ప్రోగ్రామ్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. అందువల్ల ఇక్కడ మనము తలరాత అని చెప్తూ ఉంటాం. విధి అన్నది ముందుగా మనము ఒక క్రమ పద్ధతిలో ప్లాన్ చేసుకొని రచించవచ్చు. తల్లి గర్భంలో నుండి వచ్చేంత వరకు ఇది మనము కొంత రకంగా ప్లాన్ చేసుకొని చేయొచ్చు. ఇది మనుషుల యొక్క నియంత్రణలో ఉంటుంది. అందువల్ల విధి అని చెప్తూ ఉన్నాము. ఇవన్నిటికీ చేసినప్పటికీ మన సోలార్ ప్రోగ్రామింగ్, గెలాక్టిక్ ప్రోగ్రామ్, యూనివర్సల్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీ యొక్క తలరాత అని చెప్తూ ఉంటాము. సో ఇట్లాగా రకరకాల అంశాలు కలిసి ఉండటం వల్ల మనము డెస్టినీ అని లేదా విధి అని తలరాత అని వాడము. మనము ప్రోగ్రామ్ అని పదాన్ని మట్టుకే వాడుతున్నాము అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న,
ప్రియమైన శ్రీ భగవాన్, భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు అనే భావం గురించి మాట్లాడతారా? భగవంతుడు లేదా పరంజ్యోతి సర్వశక్తిమంతుడు కాదు అని శ్రీ భగవాన్ చెప్పడం విన్నాను అని భగవాన్ని అడుగుతూ వచ్చున్నాము. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీకు భగవంతుడి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు తెలియదు. మీరు దైవాన్ని విశ్వం ఆరంభంలో ఉన్నట్టుగా పిలవాలనుకుంటున్నారా? లేదా దైవం శూన్యమని చెప్పాలనుకుంటున్నారా? దైవము అస్తిత్వము అని చెప్పాలనుకుంటున్నారా? శూన్యమని చెప్పాలనుకుంటున్నారా? ఏ విధంగా మీరు దేవుణ్ణి పిలాలని అనుకుంటున్నారు? లేదా విశ్వము దేవుడని అనుకుంటున్నారా? యూనివర్సల్ ఇంటెలిజెన్స్ దైవం అని అనుకుంటున్నారా? నారాయణుడు దైవం అని అనుకుంటున్నారా? మాకు తెలియదు. మీరు దేవుణ్ణి ఎలా కావాలంటే అలా మీరు పిలుచుకోవచ్చు. ఈ చెప్పిన ఏ అర్థమైనా సరే దేవుడి గురించి అది సర్వశక్తివంతము కాదు అని చెప్తున్నాము. ఒకవేళ దైవము నిజంగా సర్వశక్తివంతమైతే ఈరోజు ఈ ప్రపంచంలో ఇంత దుఃఖము, బాధ ఎందుకు? ఈ సమయం ఆరంభం దగ్గర నుంచి ఎప్పుడు ఇలాంటి ఒక గందరగోళంలోనే మనిషి ఉన్నాడు. ఎప్పుడు దుఃఖంలోనే ఉన్నాడు. ఏదో ఒక దుఃఖము మనిషిని వెంటాడుతూనే ఉంది. దైవము సర్వశక్తివంతము అని అన్నట్లయితే దైవము సర్వవ్యాప్తము, దానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఇది భూలోకము. ఇలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన లోకాలు ఉన్నాయి. ఈ భూలోకాన్ని తీసుకోండి, ఎంత దుఃఖం ఉంది. భూలోకం ఆరంభం నుంచి చూస్తే మనుషులే కాదు, అన్ని జంతు జీవాలు బాధపడుతూనే ఉన్నాయి. మానసికమైన దుఃఖము, శారీరకమైన దుఃఖము, ఏదో ఒక రకమైన దుఃఖము మనిషి మునిగిపోయి ఉన్నాడు. ఈ ప్రకృతి అంతా మునిగిపోయి ఉన్నారు. ఒకవేళ దైవము సర్వశక్తివంతమైతే ఇది క్షణంలో మారిపోవాలి. కానీ అట్లా జరగటం లేదు. అట్లాగా సర్వశక్తివంతమైన దైవం లేదు. ఉన్నట్లయితే ఈ పాటికి ఇది స్వర్గంగా మారిపోయి ఉండేది. దుఃఖం అనేది అంతమైపోయేది. మన ధర్మం యొక్క ఉద్దేశమే దుఃఖం అనేది అంతం చేయడం గురించి. అది ఇప్పుడు జరగటం లేదు. దైవము చాలా చాలా శక్తివంతము, కానీ సర్వశక్తివంతము కాదు. దైవము చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికించగలదు. దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దైవము సర్వశక్తివంతము కాదు అని చెప్తూ ఈ ప్రశ్నకి శ్రీ భగవాన్ సమాధానం ఇచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, మన మనసు యొక్క కథలను ఎరుక లేదా అంతర్దృష్టి నుంచి ఎలా వేరుగా చూడొచ్చు అనే సమయాల్లో మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మనసు కథలు మిమ్మల్ని పరివర్తన గావించలేవు, కానీ అంతర్దృష్టులు ఇన్సైట్స్ మీ లోపల పరివర్తన తీసుకొస్తాయి. అప్పుడు మీ మెదడు మారుతుంది. మీకు ఒక ఇన్సైట్ లేదా అంతర్దృష్టి అనేది కలిగినప్పుడు మెదడులో మార్పు వచ్చి పరివర్తన చెందుతారు. మనసు యొక్క కథలు అవి కేవలము కథలు మట్టుకే, అవి మిమ్మల్ని పరివర్తన చెయ్యవు అని చెప్తూ శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, నేను అనేది ఒక భ్రమ. మనసు నా మనసు కాదు, శరీరము నా శరీరం కాదు, ఆలోచనలు నా ఆలోచనలు కావు, మరియు ఒక వ్యక్తిగా నేను నిజంగా అస్తిత్వంలో లేను. విభిన్న వ్యక్తిత్వాలు మాత్రమే. నేను ఈ బోధనని పూర్తిగా అనుభూతి చెందలేదు. నేను దానిని ఎలా అర్థం చేసుకోగలను లేదా అనుభూతి చెందగలను? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఉన్నత చైతన్య స్థితిలోకి వెళ్తూ ఉంటారో అప్పుడు ఇది మీ వాస్తవం అవుతూ ఉంటుంది. కొన్ని చైతన్య స్థాయిల్లో ఉన్నప్పుడే మీరు దీనిని అవగాహన చేసుకోగలరు. తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్నప్పుడు ఇది నా శరీరము, ఇది నా ఆలోచన అని మాట్లాడుతూ ఉంటారు. అది కూడా సరైనదే. కానీ మీరు ఉన్నత చైతన్య స్థాయికి వెళ్ళినప్పుడు అది వేరుగా అనుభూతి కలుగుతూ ఉంటుంది.
ఉన్నత చైతన్య స్థాయిలో అనుభవము వేరేగా ఉంటుంది. మీరు మీ ఆలోచనలు వెళ్ళటం చూస్తూ ఉంటారు. మీరు ఉన్నత చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు మీరు స్పష్టంగా చూడొచ్చు ఈ ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉన్నట్టు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఒక ఈర్ష్య ఆలోచన వస్తుంది అనుకోండి, ఒక చిన్న ఎర్రటి పుష్పంలాగా అది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు దాని పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. వాస్తవానికి ఆ ఎర్రటి పుష్పము ఈర్ష్యపు ఆలోచన. ఇలాగ మీరు మీ చైతన్య స్థాయి మీదకి వెళ్ళినప్పుడు అన్నిటినీ మీరు గమనించవచ్చు. మేము మిమ్మల్ని ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మా ప్రతి కార్యక్రమంలోని మిమ్మల్ని నెమ్మదిగా మీద స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలను మీ లోపలికి డౌన్లోడ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థాయిలోకి మేము పుష్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఇవన్నీ కూడా మీకు వాస్తవం అవుతాయి. ఇప్పటికైతే ఈ జ్ఞానాన్ని మీకు అందించడం జరిగింది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకు బదులిచ్చున్నారు. ప్రియమైన శ్రీ భగవాన్, ఇప్పుడు చెప్పే చైతన్యాలన్నీ కల్కి చైతన్యము, కృష్ణ చైతన్యము, శివ చైతన్యము, బుద్ధ చైతన్యము పరంజ్యోతి నుండి వచ్చినవి. కాబట్టి వీటి తేడాని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ ఇక్కడ సమాధానం చెప్తూ, ముందు మీరు ప్రశ్న అడిగున్నారు, నేను దానికి సమాధానం చెప్తూ ఉన్నాను. ఇది చాలామందికి ఇప్పుడు వాస్తవంగా ఉంది. చాలామంది సునాయాసంగా వారి ఆలోచనలు వారే కావని, ఆలోచనలు వారి నుంచి ఎలా ప్రవహిస్తున్నాయో చూడగలుస్తున్నారు. శరీరము తమది కాదని చూడగలుస్తూ ఉన్నారు. ప్రపంచంలో నలుమూలల భక్తులు ఇలాంటి స్థితిని అనుభూతి చెందుతూ ఉన్నారు. ఎవరికి ఇలాంటి స్థితి రాలేదు అని అనుకోకండి. చాలామందికి ఈ స్థితి వచ్చింది. మీరు కూడా ఆ స్థితిలోకి రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చైతన్య స్థాయి గురించి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అది బుద్ధుడిదైనా, క్రైస్త అయినా, రమణ మహర్షి అయినా, ఎవరైనా సరే, ఇవన్నీ కూడా మానవుని యొక్క పరిణామ క్రమంలో ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క సందర్భంలో, పరిస్థితుల్లో ఇవి సంభవించాయి. ఎందుకంటే అప్పుడు ఇవి అవసరం కాబట్టి. ఇప్పుడు మీరు ఈ సమయంలో మీకు ఏది నచ్చుతుందో దాన్ని మీరు ఎంచుకోవచ్చు. కొంతమందికి కృష్ణుడి చైతన్యం అంటే ఇష్టంగా ఉండొచ్చు. హరే రామ హరే కృష్ణ మూమెంట్ చూడొచ్చు. అట్లాగా కృష్ణ చైతన్యాన్ని మీరు ఎంచుకోవచ్చు, లేదా క్రైస్త చైతన్యాన్ని ఎంచుకోవచ్చు, లేదా రమణ మహర్షి లేదా బుద్ధ చైతన్యాన్ని ఎంచుకోవచ్చు. ఇదంతా మీ మీద ఆధారపడి ఉంది. ప్రజలందరూ ఒక్కటి కాదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన వారే. గత జన్మలు వారిలో పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంది. ప్రజలు వేరువేరు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, వేరువేరు తత్వాలు కలిగిన వారు. ప్రకృతి ఎప్పుడు కూడా ఒక నకలు అనేది తయారు చేయదు. అందువల్ల ఇన్ని వెరైటీస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని వైవిధ్యాల్ని మనం చూడగలుస్తూ ఉన్నాము. మీకు ఏది కావాలో దాన్ని మీరు ఎంచుకోవచ్చు. మీరే ముఖ్యము. మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క ప్రస్తుత పరిస్థితులు అవ్వచ్చు, గత జన్మ పరిస్థితులు అవ్వచ్చు. మీకు ఒక రకమైన చైతన్యము అవసరమై ఉంటుంది. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్నో రకాల ఉన్నత చైతన్య స్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ పరంజ్యోతి నుంచి వచ్చినవే. వీటిని పరంజ్యోతి యొక్క వ్యక్తిత్వాలని కూడా మీరు సంబోధించవచ్చు. మీకేది నచ్చుతుందో, నప్పుతుందో దాన్ని మీరు తీసుకోవచ్చు అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో శ్రీ భగవాన్ ఐశ్వర్య సోమదీక్ష కార్యక్రమాల్లో అమోఘమైన అనుగ్రహాన్ని అనుభూతి చెందుతున్నాము. ధర్మంలో తుదిపరి దశలు మరియు కార్యక్రమాలు ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మనము ఇతర కార్యక్రమాల్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. ఇవి నేరుగా మీ పరివర్తనకి ఉద్దేశింపబడినవి. మనకి ఎంతో సమయం లేదు. అందువల్ల పరివర్తన మీద మన దృష్టిని నిలుపుతూ ఉన్నాము. మనకు అధిక సంఖ్యలో పరివర్తన చెందిన వ్యక్తులు కావాలి.
లేదంటే రాబోయే ఉపద్రవాల్ని మనము ఆపలేము, లేదా వాటి యొక్క తీవ్రతను మనము తగ్గించలేము. అంతేకాకుండా క్షతగాత్రులను కూడా మనము కాపాడలేము. 81,000 మంది చేరుకోవడం అనేది మనకి అద్భుతమైన విషయము. అది ఈ సమయంలో అసాధ్యంగా తోస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు అంతగా ప్రతిస్పందించటం లేదు. మనము ఎంతగా సహాయం చేయగలమో అంతగా చేస్తూ ఉన్నాము. పరివర్తన అనేది ఎంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. మీరందరూ కూడా మానవ జాతికి సహాయం చేయాలి. మా పని అంతా కూడా ప్రజల్ని పరివర్తన గావించటము, మానవ జాతికి సహాయం చేయటము. ఇంతకు మించి మాకు చేయడానికి ఏమీ లేదు. ఇక్కడి నుంచి మేము మీ పరివర్తన మీద దృష్టి నిలుపుతూ ఉంటాము. మంచిదైంది ఇలాంటి ఒక ప్రశ్న అడగటం వల్ల మేము ఎక్కువగా మీ పరివర్తన మీదే దృష్టిని నిలుపుతాము. ఇది ఇప్పుడే ఆరంభించున్నాము. రాబోయే రోజుల్లో ఇది పెద్దగా మనము చేస్తాము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మన శరీరానికి దాని స్వంత చైతన్యం ఉందా? మన శరీరంతో మనకి ఎలాంటి సంబంధం ఉండాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మన శరీరానికి 6 సంవత్సరాలప్పుడు ఎలాంటి చైతన్యం ఉంటుందో అలాంటి చైతన్యం ఉంటుంది. మీరు 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీ శరీర చైతన్యము 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉందో అంతే ఉంటుంది. మీ శరీరాన్ని మీ స్నేహితుల్లాగా చూసుకోవాలి, సమానమైన స్నేహితుల్లా చూడాలి. మీరు దాని యజమానిలాగా మీరు ఆధిపత్యం అనేది చేయకూడదు. అది దానికి నచ్చదు. సమానమైన స్నేహితుల్లాగానే మీరు చూడాలి, అదే దానికి ఇష్టము. ఈ విధంగా మీరు వ్యవహరించాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి. శరీరము సంతోషంగా ఉన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల మీ యొక్క శరీర కదలికల్ని మీరు ఎక్కువగా చేస్తూ ఉండాలి. 6 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారో అట్లా మీరు ఉండాలి. ఆడటము, పాడటము, అది ఇది చేస్తూ ఉండాలి. అది మీకు సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు మానసికమైన సంతోషం గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. శరీరానికి కదలిక అనేది కావాలి. ముఖ్యంగా డ్యాన్స్ లాంటివి, నృత్యం లాంటివి చేస్తూ ఉండాలి. మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మీరు ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. జీవించడం అనేది మీకు చాలా ఆనందంగా ఉంటుంది. శరీరం అనేది సంతోషంగా ఉంటుంది. మీరు మీ శరీరము ఒకటి కాదు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. అందువల్లే మనం చెప్తూ ఉన్నాము, మీ శరీరము మీది కాదు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, సంపూర్ణ జీవన్ముక్తి స్థితియే ఆనంద స్థితియా? మన స్థితి పడిపోకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి బదులుగా శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు జీవన్ముక్తులై ఉండొచ్చు. కొన్నిసార్లు ఆనందం అనేది లేకుండా ఉంటుంది. ఆ సమయంలో నిశ్శబ్దము, ప్రశాంతత అనేది ఉంటుంది. ఆనందము ఏ కోసమైనా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మీ లోపల పూర్తిగా ఆనందం ఉంటుంది. కొంతమంది ఆనంద స్థితిలో ఉంటారు, జీవన్ముక్తులై ఉండరు. జీవన్ముక్తులు అవ్వటము అంటే ఇక్కడ అంతరంగ సంభాషణ అనేది పూర్తిగా ఆగిపోవడము. కొన్ని సందర్భాల్లో అంతరంగ సంభాషణ ఆగిపోకుండానే మీ లోపల ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది కుండల్ని ఎప్పుడైతే జాగృతమవుతుందో ఇలాంటి స్థితి అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు జీవన్ముక్తులైన వ్యక్తి నిరంతరము ఆనందంలో ఉంటారని మీరు అనుకోకండి. కొన్నిసార్లు ఆనందం లేకుండానే అలాంటి వ్యక్తి ఉంటారు. అయితే అప్పటికి వాళ్ళు ముక్తులై ఉంటారు. కొంతమంది ఆనందం ఉంటుంది, అయితే జీవన్ముక్తులు అయి ఉండకపోవచ్చు. ఆనంద స్థితి వెళ్ళిపోయిన తర్వాత సాధారణమైన వ్యక్తులుగానే ఉంటుంటారు అని చెప్తూ శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఆలోచన నుంచే బాధ లేదా ఆనందము కలుగుతుంది అంటారు. దయచేసి వివరించండి. చాలా ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. బాధని పక్కన పెట్టండి. దుఃఖము లేదా సుఖం గురించి తీసుకోండి. ఇప్పుడు మీరు
సుఖము లేదా దుఃఖము ఆలోచన లేకుండా అనుభూతి చెంది చూడండి, ప్రయత్నించి చూడండి. మీరు దుఃఖము ఆలోచన లేకుండా పొందగలరా? దుఃఖం అనేది ఆలోచన, సుఖం అనేది ఆలోచన. సుఖం కూడా ఆలోచన లేకుండా మీరు పొందలేరు. నేను ఒక కప్పు గెలిచాను, అది మీకు సుఖాన్ని లేదా సంతోషాన్ని ఇస్తుంది. ఆ కప్పు గెలిచాను, ఇది ఆలోచన కాదా? నేను ధనాన్ని కోల్పోయాను, ఇది మీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఇది ఆలోచన కాదా? ఆలోచన లేకుండా మీకు సుఖము దుఃఖము అనేది ఉండదు. బాధ ఇది వేరే. బాధ అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ఎవరైనా మీ చెయ్యినో కాలునో కోసారనుకోండి, బాధ కలుగుతుంది. దానికి ఆలోచన అవసరం లేదు. కొద్దిసేపట్లో ఆలోచన అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. ఆలోచన రాకముందు మీ శరీరానికి బాధ కలుగుతూ ఉంటుంది. మీకు సుఖమైన లేదా దుఃఖమైన మీకు రెండు మనసు నుంచే వస్తూ ఉంటాయి. మనము మనిషి యొక్క క్రియలను చూస్తూ ఉన్నాము. శరీరానికి కొంత సుఖం కావాలి. మనము ఇక్కడ దాని గురించి మాట్లాడటం లేదు. శరీరానికి నొప్పి కలిగింది, దాని గురించి కూడా మాట్లాడటం లేదు. మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే మనసు నుంచి వచ్చే దుఃఖము సుఖం గురించి. ఈ రెండు కూడా ఆలోచన నుంచే వస్తున్నాయి. ఆలోచనే దుఃఖము, అంతకుమించి ఇంకొకటేమీ లేదు. ఒక వ్యక్తి దుఃఖపడుతూ ఉన్నాడు అనుకోండి, అతని తలలోంచి ఆలోచన తీసేసేయండి, దుఃఖము వెళ్ళిపోతుంది అని ఈ ప్రశ్నకి శివ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఆత్మ అనేది లేకపోతే ఏది పునర్జన్మ చెందుతుంది? ప్రియమైన శ్రీ భగవాన్ ధన్యవాదాలు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ ఇచ్చిన సమయంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు వివరిస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఇది విస్తారంగా వివరిస్తాము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. ఇప్పుడు మనము గతం గురించి మాట్లాడుతున్నాము, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాము. భూమి 1000 సంవత్సరాల క్రితము ఎలా ఉంది, 10,000 సంవత్సరాల క్రితము ఎలా ఉంది, భూమి 5,000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 1000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా 1000 సంవత్సరాల తర్వాత మనిషి బైసెక్షువల్ అయిపోతాడు. స్త్రీ పురుషులు కలిసిపోయి ఒక కొత్త జాతిలాగా ఉంటుంది. ఇప్పటిలాగా స్త్రీ పురుషుడు అని రెండు విభిన్న వ్యక్తులు ఉండరు, ఒకటే ఉంటుంది. ఇది భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాము. మనము గతం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాము, భవిష్యత్తు గతము వర్తమానంలో సమానంగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము ఎన్నో గ్రహాల గురించి, నక్షత్ర మండలాల గురించి మాట్లాడుతూ వచ్చున్నాం. ఎన్నో లోకాల గురించి మాట్లాడుతూ వచ్చున్నాం. స్వర్గం అనేది ఒక లోకము, నరకం అనేది ఒక లోకము, సత్యలోకం అనేది ఒక లోకము. ఇట్లాగా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడో ఏదో ఒక స్థలంలో ఇవి లేవు, ఏదో ఒక కాలంలో ఇక్కడ లేవు. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ రెండు కూడా భ్రమనే. గతము భవిష్యత్తు రెండు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ స్పేస్, అంతరిక్షం అనేది లేదు. కేవలము లోకాల మట్టుకే ఉన్నాయి. మీరు ఉదాహరణకి టీవీ ముందు కూర్చొని ఉన్నారు. టీవీని ఒక ఛానల్లో పెట్టి ఉన్నారు. ఆ ఛానల్ మీరు చూస్తూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ఛానల్ మార్చున్నారు. అలాగే మీ శరీరము వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ప్రకంపనాలు కలుగుతూ ఉంటాయి. అంటే మీ శరీరము ఒక ఛానల్ని చూస్తూ ఉంది. ఈ రకంగా మీరు భూలోకం నుంచి దేవలోకానికి వెళ్ళిపోవచ్చు. కొంచెము వైబ్రేషన్స్ మారగానే మీ యొక్క అనుభవము మారిపోతూ ఉంటుంది. ఇది శ్వాసను మార్చడం ద్వారా జరగచ్చు. మీరు ఆ ఛానల్ని చూడొచ్చు. వెలుపల ఉన్నదంతా కూడా చైతన్యమే, ప్రతిదీ చైతన్యమే. అన్ని ఛానల్స్ ఉన్నాయి, కానీ మీ టీవీ ఒక ఛానల్ని చూస్తూ ఉంది. కానీ అన్ని ఛానల్స్ బయట ఉన్నాయి. స్వర్గం ఉంది, అదొక ఛానల్. నరకం ఉంది, అదొక ఛానల్. అదే రకంగా గతం అనేది ఉంది, అదొక ఛానల్. భవిష్యత్ అనేది ఉంది, అదొక ఛానల్. అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది, దేన్ని మీరు ఆన్ చేసుకొని చూస్తున్నారని.
ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రతిదీ కూడా ఒక వైబ్రేషన్. మీకు ఒక అంతరంగ శరీరం ఉంది, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇది మీ యొక్క వైబ్రేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైబ్రేషన్స్ మారినప్పుడు ఛానల్ మారుతూ ఉంటుంది. మీ లోపల మెదడు ఉంది. ఈ మెదడు యొక్క పని ఏమిటి? ఇది వడపోసే ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రాంగము నిరంతరము వచ్చే ఈ ప్రకంపనాలని లేదా సిగ్నల్స్ని అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒక ఛానల్కి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మెదడు మిమ్మల్ని భూలోకంలో ఉంచింది. ఇప్పుడు మీరు దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారు. ఇక్కడ స్పేస్ అనేది లేదు, అక్కడ అంతరిక్షం అనేది లేదు, ఒక జాగా లేదు మూవ్ అయ్యేదానికి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము అని చెప్పడానికి ఏమీ లేదు. సమయం కూడా లేదు, ఈ సమయంలో ఉన్నాము అన్నది కూడా లేదు. మీరు ఛానల్ మారుస్తారు అంతే. మీరు ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటారు. అది గతమైన అవ్వచ్చు, భవిష్యత్ అయినా అవ్వచ్చు, ఈ లోకం అవ్వచ్చు, వేరే లోకం అవ్వచ్చు. ఛానల్ మార్చడం లాంటిది. ఇక్కడ మీకు ఎన్నో నిజ జీవిత అనుభవాల్ని మనం చెప్పచ్చు. ఇవి కొన్ని మన ధర్మంలో జరిగాయి, కొన్ని ప్రపంచంలో ఇతరులకి ఇవి జరిగి ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తి రాముడు ఉన్నాడు, మరొక స్థలంలో కృష్ణుడు అనేవాడు ఉన్నారు. ఇది నిజంగా రికార్డ్ చేసిన ఒక ప్రయోగం యొక్క ఫలితము. రాముడి యొక్క మెమరీ జ్ఞాపకాలన్నీ కృష్ణుడికి ట్రాన్స్ఫర్ చేసేసారు. కృష్ణుడు 1000 కిలోమీటర్ల పైన దూరంలో ఎక్కడో ఉన్నాడు. కృష్ణుడి యొక్క మెమరీ అంతా రాముడిలోకి వచ్చేసింది. ఇప్పుడు రాముడు కృష్ణునిలాగా ప్రవర్తిస్తున్నాడు, కృష్ణుడు రాముడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏం జరిగింది? వారి యొక్క జ్ఞాపకాలు మార్చడం జరిగింది. ఛానల్ అనేది మారిపోయింది. రాముడి మెదడు కృష్ణుడి మెమరీలోకి ట్యూన్ అయిపోయింది. కృష్ణుడి మెదడు రాముడి యొక్క మెమరీలోకి ట్యూన్ అయిపోయింది. రాముడు కృష్ణుడు అయిపోయాడు, కృష్ణుడు రాముడు అయిపోయాడు. ఇక్కడ స్పేస్ అనేది ఎక్కడుంది? సమయం అనేది ఎక్కడుంది? లేదు. కేవలము ఛానల్స్ మార్చాం అంతే. ఇంకా డీప్గా దీన్ని మనం వివరించవచ్చు. మీకు ఒక మోడల్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ దానికి ఫిజిక్స్ అనేది అవసరము, భౌతిక శాస్త్రంలో కొంత పరిజ్ఞానం అనేది అవసరము. అందువల్ల నేను దాంట్లోకి డీప్గా వెళ్ళటం లేదు. ఇక్కడ మన భక్తులకి ఈ అనుభవాలు కలిగి ఉన్నాయి. ఒకసారి ఒక కుటుంబము హోమాకి రావాలని అనుకున్నారు. అయితే సమయం మించిపోతూ ఉంది, వారు బస్సు మిస్ అయిపోయారు. సో వారు అనుకున్నారు, భగవాన్ మేము హోమాకి రాలేకపోతున్నాము, ఎలా అయినా మేము ఈ హోమాకి రావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు నెక్స్ట్ మూమెంట్ వారు హోమస్థల్లో ఉన్నట్టుగా గమనించున్నారు. ఎక్కడో ఉన్నారు, కొద్దిసేపట్లో వారు హోమస్థలికి వచ్చేశారు. ఎలాగ వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు అన్నది తెలియలేదు. అక్కడ మాయమయ్యారు, ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అంతే. ఇక్కడ టైం లేదు, స్పేస్ లేదు. మీరు అనుకుంటూ ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడికి శరీరము ప్రయాణం చేయాలని. శరీరం ప్రయాణం చేయక్కర్లేదు. మీరు అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వచ్చు, ఈ విశ్వంలో ఎక్కడైనా సరే. ఇవి కొన్ని సాక్ష్యాలతో సహా వీడియోస్ ఉన్నాయి. మీరు ఈ యొక్క అభిప్రాయంతో మీరు ఆగిపోయినారు. ఏమిటది? ఆత్మ అనేది మళ్ళీ మళ్ళీ పునర్జన్మిస్తూ ఉంటుందని. లేదు లేదు, మీరే మళ్ళీ మళ్ళీ పునర్జన్మను తీసుకుంటూ ఉన్నారు. మీరు ఛానల్స్ మార్చుకుంటూ ఉన్నారు అంతే. మీరు ఒక రకమైన జీవితం గురించి ఛానల్ మారుస్తున్నారు, అది మీరు చూస్తున్నారు. అదే యాక్టివేట్ అయ్యింది. అమెరికాలో ఒక వ్యక్తి ఒకరోజు కోర్టుకి వెళ్ళి, నేను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుడతాను, నా ఒక ఆస్తి అంతా కూడా మీకు సరెండర్ చేస్తున్నాను, మళ్ళీ మీరు నేను వచ్చి అడిగినప్పుడు నాకు ఇవ్వాలి అని కోర్టులో చెప్పున్నారు. కోర్టు దానికి అంగీకరించింది. అట్లానే కొన్ని సంవత్సరాల తర్వాత అతను పుట్టడము, పెరిగి పెద్దట అవ్వటము, మళ్ళీ కోర్టుకు వచ్చి అడగటం కూడా జరిగింది. ఆ విధంగా అతనికి ఆ ప్రాపర్టీ అంతా వెనకొచ్చేసింది. అంతగా అతను తన ఆస్తి మీద దృష్టి పెట్టి ఉంచున్నారు. మీరు ఎక్కడైనా మీరు పుట్టచ్చు. మీరు ఎక్కడైతే మీ దృష్టిని పెడుతూ ఉన్నారో అక్కడ మీరు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్పేస్ అండ్ టైం అనేది లేదు. ఏదో కదులుతుంది అన్నది లేదు, ఏదో మారుతుంది అన్నది లేదు. ఎందుకంటే ఏది కదలడానికి లేదు, మారడానికి లేదు. ఉదాహరణకి
800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రేపు పొద్దున అది 1000 కోట్లకు చేరొచ్చు. మీరు అనుకుంటున్నారు అక్కడెక్కడో ఒక ఫ్యాక్టరీలో సోల్స్ అనేవి, ఆత్మలు అనేవి తయారయ్యి పుడుతున్నాయని. అట్లా ఏమీ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి రారరు. మీరేం చేస్తున్నారంటే ఆ ఛానల్ని మారుస్తున్నారు అంతే. మీరు నరకానికి ట్యూన్ చేస్తున్నట్లయితే నరకంలోకి వెళ్తారు. మీకు నిరంతరం నెగిటివ్ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, ఇతరులకు కష్టం కలిగించేవి కలుగుతూ ఉంటాయి, మీకు బాధ కలిగించే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ఫైనల్గా నరకానికి వెళ్తారు. అంటే ఆ ఛానల్ అనేది నరకంని మీకు చూపిస్తూ ఉంది. ఇతరులకి నిరంతరము హాని చేస్తూ ఉంటే చివరికి మీరు నరకంలోకి వెళ్తారు. ఒకవేళ మీరు ఇతరులకు మంచి చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు, సంతోష పెడుతూ ఉన్నారు, అప్పుడు మీరేం చేస్తారు? మీరు స్వర్గానికి చెందిన ఛానల్ని ట్యూన్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మీరు స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ ఆత్మ అనేది ప్రయాణం చేయటం లేదు. మీరు మరణించిన తర్వాత మీరు వేరే లోకానికి ట్యూన్ చేస్తారు. మీకు అనిపిస్తుంది ఎలాంటి ఒక అనుభవం అంటే ఒక సొరంగంలోంచి వెళ్తున్నట్టుగా. కానీ మీరు ప్రయాణం చేయట్లేదు. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమవుతున్నారు అంతే. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంకా మేము చాలా చెప్పచ్చు, అయితే మీకు కొంత సైన్స్ పరిజ్ఞానం అనేది ఉండాలి. అంతేకాకుండా ఇది టూ మచ్ సైన్స్ ఎక్కిపోతుంది, అప్పుడు మీకు బోర్ అయిపోతుంది. నేను చెప్పేదంతా కూడా సైంటిఫికల్గా మనము ప్రూవ్ చేయొచ్చు, ఇది సాధ్యమే. ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో మీరు చూసినట్లయితే ఎన్నో సాక్ష్యాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి అభిప్రాయం ఉందంటే మీరు ఇక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు అని. అట్లాగేమీ జరగటం లేదు. ఏం మార్పు చెందింది అంటే మీ మెమరీలో మార్పు కలిగింది అంతే. మీ జ్ఞాపకాలు లేదా స్మృతి అని చెప్తాము, అది మారింది. దాన్ని చెట్టులో కూడా మార్చుకోవచ్చు, జంతువుల్లో కూడా మార్చుకోవచ్చు. మీరు స్కూల్ చదువుకునే రోజుల్లో పైథాగరస్ థీరం అని వినుంటారు. పైథాగరస్కి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు చనిపోయాడు. పైథాగరస్ దగ్గర ఒక గాడిద ఉంది. దాన్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. పైథాగరస్ అన్నాడు, నా గురువు ఇప్పుడు గాడిదగా అయిపోయాడు. మేబీ అది సత్యం అయి ఉండొచ్చు. గురువు యొక్క స్మృతి అంతా కూడా గాడిదలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ యొక్క స్మృతిని చెట్లలోకి, జంతువుల్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండొచ్చు. మెమరీలో మీకు ఆలోచనలు, భావాలు అన్నీ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలము జ్ఞాపకాలు మటుకే. ఇంతకుముందు చెప్పినట్లుగా బ్రహ్మన్ ఇవన్నీ వదిలేయండి. వదిలేస్తే ఎవరు మీరు? మీ జ్ఞాపకాలే. చాలా సులువైన భాషలో చెప్పాలి అంటే మీరు మీ జ్ఞాపకాలు అంతే. మీ యొక్క జ్ఞాపకాలను తీసేస్తే, అక్కడ ఇంకొక వ్యక్తి యొక్క జ్ఞాపకాలు పెడితే మీరు మారిపోతారు. అట్లాగా కొన్ని జ్ఞాపకాలు మీలో నుంచి తీసేసి మరికొన్ని జ్ఞాపకాలని పెట్టచ్చు. ఇదే పునర్జన్మలో జరుగుతుంది. ఈ జ్ఞాపకాలే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడితో ఆపుతామని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. జై బోలో జ్ఞానప్రదాశ్యామ భగవాన్కి జై. ఇప్పుడు ప్రక్రియకి సంబంధించిన టీచింగ్ని చూస్తాము. మీ జీవితంలో ముఖ్యమైనది ఏమిటంటే బాంధవ్యాలు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. అందువల్ల మీరు పూర్తిగా పరివర్తన చెందుతారు. ఈ పరివర్తన చెందే ప్రయాణంలో చిట్ట చివరికి మీరు ఏమవుతారంటే దేవుళ్ళుగా మారతారు. ఇక్కడికి వెళ్ళాలన్నది మా యొక్క సంకల్పము. ఇది చిట్ట చివరి పరివర్తన. ఈ పరివర్తన చెందే లోపల ఎన్నో పరివర్తనలు అనేవి మీ లోపల జరగాలి. వీటిలో ముఖ్యమైనది మీ బాంధవ్యాల్ని సరిచేసుకోవటము. ఎప్పుడైతే ఇది సరి అవుతుందో మీరు అప్పుడు రాకెట్ వేగంతో వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల మేము ఎక్కువగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. దాంతోపాటుగా రాబోయే కష్టాలకి, సమస్యలకి ఎదుర్కొనేదానికి మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంటాము. మొదటగా దేనితో ప్రారంభిస్తామంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విధంగా అనుభూతి చెందారో వారి యొక్క అనుభవంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడము. మీ ప్రవర్తన, నడవడిక మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఎలా మిమ్మల్ని అనుభూతి చెందారో ఆ అనుభవం మీకు పొందాలి.
ఒకవేళ మీ జీవితంలో మీకు ఎవరూ తెలియదు, ఒక కుక్క తప్పిస్తే అనుకుంటే కుక్క మీ తల్లిదండ్రులుగా ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ తల్లిదండ్రుల యొక్క అనుభవములోకి మీరు వెళ్ళాలి. ఇది మీకు ప్రక్రియలో సహాయం చేస్తూ ఉంటాము. వారు ఏ విధంగా మిమ్మల్ని చూశారు అన్నది మీరు అనుభూతి చెందాలి. తండ్రి మిమ్మల్ని ఏ విధంగా చూశారో అది మీరు అనుభూతి చెందాలి. తల్లి ఏ విధంగా అనుభూతి చెందింది అన్నది మీరు అనుభూతి చెందాలి. మొదట తల్లిదండ్రులు, ఒకవేళ మీ గ్రాండ్ పేరెంట్స్, తాత అవ్వ మిమ్మల్ని పెంచినట్లయితే మీరు వారు ఏ విధంగా మిమ్మల్ని అనుభూతి చెందారో ఆ విధంగా మీరు అనుభూతి చెందాలి. ఆ తర్వాత భార్య, భర్త, పిల్లలు, దగ్గర వాళ్ళు ఒక్కొక్కరు మిమ్మల్ని ఏ విధంగా అనుభూతి చెందారు, ఏ రకంగా మిమ్మల్ని చూస్తున్నారు అన్నది మనం చూస్తూ ఉంటాము. ఇతరులు మిమ్మల్ని ఏ విధంగా చూశారు అన్నది చూడటము. మొదట తల్లిదండ్రులతో ఆరంభిస్తాము. ఇవన్నీ కూడా మీకు పరివర్తనకి కారణమవుతూ ఉంటాయి. ఇదే ఈరోజుది ప్రక్రియ. తల్లిదండ్రుల యొక్క అనుభవంలోకి మీరు వెళ్ళడము, అది పరివర్తనని తీసుకొస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ పరివర్తన వచ్చిందో మీ ధనం ఎక్కడో ఆగిపోయిందనుకోండి, అది మీకు రావడం ఆరంభమవుతుంది. మీ యొక్క ఆస్తి ఎక్కడో స్టక్ అయిపోయింది, అది రావడము ఆరంభమవుతూ ఉంటుంది. ఇది మీకు కలిగే ఒక ఫలితము. ఇలాంటివెన్నో కూడా మీకు జరుగుతూ ఉంటాయి అని చెప్పి శ్రీ భగవాన్ ఈ దర్శనాన్ని ఇంతటితో ముగించున్నారు. ఈ సమయంలో కొంచెంసేపు మీరు ఆలోచించండి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ దర్శనంలో మీరేమేమి విషయాలు నేర్చుకున్నారు అని. శ్యామా భగవాన్కి కృతజ్ఞత తెలియచేసుకుంటూ మూలమంత్రం చేస్తూ ఈరోజు ఈ అనువాద తరగతిని ముగిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఈరోజు ఈ క్లాస్కి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్యామా భగవాన్ శరణం.